పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్ర నాయకత్వం ఆలోచన తెలియక అటు ఇటు ఊగుతున్న ఏపీ బీజేపీ నేతలు అయోమయంలో. అసలు కూటమి ప్రభుత్వంలో ఉన్నారా? ముందుకు వెళ్ళకపోవడానికి రీజన్ అదేనట. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కెళ్తే గొయ్యి అన్న పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్ర బీజేపీ నేతలకి. ఏదో అధ్యక్షులు ఉన్నారనే మాట కానీ ఇటు మాధవ్ పరిస్థితి కూడా ఇంచుమించు అంతే. ముందుకు వెళ్ళడానికేమో గట్టిగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి మీద కేంద్ర నాయకత్వానికి ఏ అభిప్రాయం ఉందో తెలియదు. కూటములు ప్రభుత్వంతో నడవడానికి చాలా ఇబ్బందులున్నాయి. ఏపీ బీజేపీకి అంత క్లారిటీ లేదు. ఏదేమైనా ఏపీ బీజేపీ నాయకులకు కేంద్ర ప్రభుత్వ వైఖరి అంతుపట్టడం లేదు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాలని ఫాలో అవ్వడం తప్ప ఏపీ బీజేపీ నేతలకు మరో ఛాన్స్ లేదు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఊగిసలాట కనిపిస్తుంది. కేంద్ర నాయకత్వం ఆలోచనలు తెలియక క్రాస్ రోడ్లో ఉన్నట్లు కనిపిస్తుంది. కూటమిలో కలిసి ఉండడం గ్యారంటీ అన్న సంకేతాలు ఉన్నప్పటికీ హస్తినా వేదికగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం రాష్ట్ర బీజేపీ నేతల్లో క్లారిటీ రాలేదంటున్నారు. ఇందుకు బలమైన కారణాలున్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వం చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో కూటమిగా ఉన్నప్పటికీ జగన్తో జగడాన్ని కొని తెచ్చుకోవడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తుంది. అందుకు ఎప్పటికప్పుడు కేంద్ర నిఘా సంస్థలు అందిస్తున్న నివేదికల మేరకు వారు వైసీపీ అధినేత జగన్ విషయంలో మెతక వైఖరిని అవలంబిస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ అవసరం కూడా తమకు ఉండవచ్చని వారు భావించడమే అందుకు ప్రధాన కారణం కావచ్చు. మొన్నటి ఎన్నికల్లో అరకొర సీట్లతో ఇతర ఎన్డీఏలోని ఇతర పార్టీలపై ఆధారపడాల్సి వచ్చింది. అది నరేంద్ర మోదీ, అమిత్ షాలకు సుతారం ఇష్టం లేదు. ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేంద్రంలో అధికారంలోకి రావాలంటే దక్షిణాదిన బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన కూటమితో కలిసి పోటీ చేయాల్సిందే. జగన్ ప్రత్యక్ష పొత్తుకు అంగీకరించరు. అందుకే కాస్త అటు ఇటైనా జగన్తో వైరం కన్నా స్నేహంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అదే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. తిరుమల లడ్డు వివాదంలోని బీజేపీ ముఖ్య నేతలు ఎవరు పెద్దగా మాట్లాడకపోవడం ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు. మరొక వైపు ప్రధాని నరేంద్ర మోదీ 4-5 సార్లు ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించినప్పటికీ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి కూడా కొందరు ఉదాహరిస్తున్నారు. ఇన్ని కళ్ల ముందు కనబడుతుంటే ఇంకా తాము ఎలా స్పందిస్తామని రాష్ట్ర బీజేపీ అగ్రనేత ఒకరు ఆఫ్ ది రికార్డుగా చెప్పడం విశేషం. అలాగని కేంద్ర నాయకత్వం ఇప్పటివరకు తమకు ఎలాంటి సంకేతాలు కానీ ఆదేశాలు కానీ ఇవ్వలేదని కూడా చెప్తున్నారు. పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసుకోమని మాత్రమే చెప్తున్నామని, అంతకుమించి తమకు ఏ సందేశం కావాలని అంటున్నారు. మొత్తం మీద రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం ఏపీ రాజకీయాల్లో కొంత అయోమయంలో ఉన్నారని వారి వైఖరిని బట్టి చెప్పకనే తెలుస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.